ప్రీ టర్మ్ డెలివరీస్ అంటే ముందస్తుగా కాన్పులు అవ్వడానికి రకరకాల కారణాలలో ఒక ముఖ్యమైన కారణం ఉమ్ము నీరు తక్కువగా ఉండడం. అయితే దీన్ని లో అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు. దానికి ఒక మెడికల్ టర్మ్ ఉంది, ఆలిగోహైడ్రామ్నియాస్ అని. అయితే ఈ ఉమ్ము నీరు అనేది తల్లి యొక్క గర్భంలో శిశువు పెరగడానికి, ఆ శిశువు ఆరోగ్యంగా ఉండడానికి చాలా చాలా ముఖ్యం. ఈ ఉమ్ము నీరు కరెక్ట్గా ఉన్నప్పుడే శిశువు ఎదగడం, శిశువుకి బ్లడ్ సప్లై కరెక్ట్గా ఉన్నట్టు అది ఒక ఇండికేటర్. ఉమ్ము నీరు తగ్గుతున్నప్పుడు కాన్పుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే ఉమ్ము నీరు తగ్గడానికి కారణం ఏదైతే ఉంటుందో అది బ్లడ్ సప్లై తక్కువగా ఉండొచ్చు, ప్లాసెంటా ప్రాబ్లమ్స్, బీపీ లాంటి అవకాశాల వల్ల కూడా ఉమ్ము నీరు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. షుగర్ వ్యాధి కూడా ఎక్కువగా ఉన్నప్పుడు అందులో ఉమ్ము నీరు ఎక్కువ ఉండే ఛాన్సెస్ లాగే బీపీతో కలిపి ఉన్నప్పుడు ఉమ్ము నీరు తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కాకుండా కూడా ఉమ్ము నీరు మనం తీసుకునే నీరు కనుక కరెక్ట్గా లేకపోయినా, డీహైడ్రేషన్లో ఉన్నా, ఎక్కువగా సివియర్ డీహైడ్రేషన్ అంటే ఎక్కువగా తీవ్రంగా లూజ్ మోషన్స్, వామిటింగ్స్ లాంటివి ఉన్నా కూడా ఉమ్ము నీరు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటివి ఉమ్ము నీరు తగ్గే ఛాన్సెస్ మనం చెక్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటేనే ప్రెగ్నెన్సీ అనేది ముందుకెళ్తుంది. ఉమ్ము నీరులో మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఉమ్ము నీరు శాతం ఉంటుందో దాన్ని బట్టి నెక్స్ట్ చెకప్ ఎప్పుడు ఉంటుందో చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఉమ్ము నీరు సరిగ్గా ఉన్నట్టయితే ఆ చెకింగ్ అనేది ఉమ్ము నీరుకి 28 వీక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏది అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్. అంతకంటే ముందు కూడా ఉమ్ము నీరు తగ్గే అవకాశం ఉంటుంది. అది వేరే లాంటి కారణాల వల్ల బీపీ కానీ హై షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు కూడా అలాంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని కంజనైటల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా అలాంటి అవకాశాలు ఉంటాయి. ఉమ్ము నీరు ఇన్ఫెక్షన్ ద్వారా పడిపోయినా కూడా రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటారు, PPROM అంటారు. అలాంటప్పుడు కూడా ఉమ్ము నీరు తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ అనే రీజన్స్ పక్కన పెట్టినట్టయితే, ఉమ్ము నీరు వెళ్ళిపోవడం అనేది రీజన్ పక్కన పెట్టినట్టయితే, మనకి ఉమ్ము నీరు తగ్గే కాన్సెప్ట్ అనేది బీపీలు, షుగర్లు లాంటి సమస్యల వల్ల రావచ్చు. అయితే ఈ ఉమ్ము నీరు సమస్య కనుక ఒక్కసారి మొదలైనట్టయితే ఫస్ట్గా మనం చెక్ చేసుకోవాల్సింది, మీరు మంచినీళ్ళు సరిగ్గా తీసుకుంటున్నారా, రెస్ట్ సరిగ్గా ఉందా లేదా. మంచినీళ్ళు సరిగ్గా తీసుకోకపోయినా, లిక్విడ్స్ తగ్గినా, రెస్ట్ లేకుండా ఎక్కువగా టెన్షన్ పడినా, స్ట్రెస్ ఉన్నా, నిద్ర లేకపోయినా కూడా ఫస్ట్ తగ్గేది ఉమ్ము నీరు. ఆ తర్వాత గ్రోత్, బేబీ వెయిట్. దీన్ని కనుక మనం గమనించుకున్నట్టయితే ఇలా 28 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, 7వ నెల నుంచి 7వ నెల మధ్యలో నుంచి మనము ఉమ్ము నీరు చెక్ చేసుకోవడం అనేది ముందుకెళ్తూ ఉంటుంది. ఉమ్ము నీరు సవ్యంగా ఉంటే బ్లడ్ సప్లై సవ్యంగా ఉన్నట్టు, బ్లడ్ సప్లై సవ్యంగా ఉంటే మళ్ళీ 4 వారాలైనా 6 వారాలకైనా మనం స్కాన్ చేసుకుని చూసుకునే అవకాశం, ఒక తృప్తి అనేది ఉంటుంది. అయితే ఉమ్ము నీరు కనుక తక్కువ ఉన్నట్టు అయితే ఎందుకు తక్కువగా ఉంది? డీహైడ్రేషన్ వల్ల తక్కువగా ఉందా, లేకపోతే లాస్ అంటే ఎక్కడి నుంచైనా పోతూ ఉంటే తక్కువగా ఉందా, అది కింది నుంచి పోతుందా, హై లీక్ ఉందా, లో లీక్ ఉందా, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఫీవర్ ఉందా, ఇలాంటివన్నీ ఒక ఎత్తు అయితే ప్లాసెంటల్ కెపాసిటీ అంటే బ్లడ్ ఫ్లో ఆ ప్రెగ్నెన్సీకి కరెక్ట్గా ఉందా లేదా. ప్రెగ్నెన్సీకి బ్లడ్ ఫ్లో కరెక్ట్గా లేకపోతే కూడా ఉమ్ము నీరు అనేది పోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు గమనించుకోవాల్సిన అవసరం ఏంటిదంటే, ఏదైతేనేమి మీకు కదిలే బేబీ కొంచెం తక్కువగా కదిలినట్టు అనిపించినా, లేకపోతే పొట్ట గట్టిగా అవుతున్నట్టు అనిపించినా, లేకపోతే పొట్ట పెద్దగా అవ్వకుండా అదే మోతాదులో ఉన్నట్టు అనిపించినా కూడా మీకు అనుమానం ఇంట్లో రావచ్చు. అయితే మీరు స్కానింగ్కి రెగ్యులర్గా ప్లాన్డ్ స్కానింగ్ ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు కూడా ఈజీగా పట్టేసే అవకాశం ఉంటుంది. బట్టలు తడిసిపోతున్నాయా, లేకపోతే మీకు ఏదో లీక్ అవుతున్నట్టు అనిపిస్తుంటే మటుకు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బిడ్డ ఒక కుషన్, దాని చుట్టూ ఒక సంక్షేమం చూసేది ఉమ్ము నీరు. ఉమ్ము నీరు తగ్గిపోతూ ఉంటే ఒకవేళ లీక్ అయితే లేబర్ పెయిన్స్ రావచ్చు, లీక్ లేకపోతే డెలివరీ అనేది ఎలా చేయాలి, ఉమ్ము నీరు అనేది లేకపోతే తగ్గిపోతే డెలివరీ ఎలా చేయాలి, ఆపరేషన్స్ అనేది ఒక కారణం ఉమ్ము నీరు తగ్గిపోవడం కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అయితే ఉమ్ము నీరు పెంచడానికి మనకి మెడికేషన్స్ ఎన్ని ఉన్నా కూడాను అది
మీరు తీసుకోవడం తక్కువ వల్ల పెరగట్లేదు అని అనుకుంటే మంచినీళ్ళు తీసుకున్నా రెస్ట్ తీసుకున్నా పెరుగుతుంది. లీక్ అనేది ఉంటే మట్టుకు దానికి ఇన్ఫెక్షన్ కి ట్రీట్మెంట్ ఇచ్చినా సీల్ అవుతే ఉమ్ము నీరు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. లేకపోతే ఈ బీపీ లాంటి సమస్యలు కనుక వచ్చినట్టు అయితే క్రమక్రమంగా ఉమ్ము నీరు అనేది తగ్గే ఛాన్సే ఉంటుంది. బీపీతో పాటు షుగర్ ఉన్నా కూడా క్రమక్రమంగా ఉమ్ము నీరు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి సమస్యల్లో బిడ్డని మనం క్షేమం చేసుకోవాలి. అంటే స్టిరాయిడ్ కవరేజ్, మెగ్నీషియం సల్ఫేట్ కవరేజ్ చేసుకుని బిడ్డ యొక్క ఆరోగ్యం మనం పెంచుకుని ఆ తర్వాత ఎక్కువగా ఉమ్మునీరు కనుక తగ్గిపోయే అవకాశం అనిపిస్తే డెలివరీ ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ 36-37 వీక్స్ మనకి దగ్గరగా ఉన్నట్టు అయితే మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అబౌవ్ 1.82 kgs ఉన్నట్టు అయితే నార్మల్ డెలివరీ అయ్యేలా ఉంటే నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు. ఉమ్మనీరు మొత్తం తగ్గక ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. లేదు తగ్గిపోయిందని అంటే సిజేరియన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే వీటన్నిటికీ కారణాలు అనేవి కొన్ని ఉంటాయి. వాటిని ముందే మనం గమనించుకోవాలి. ఆ కారణాలని తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టు అయితే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక రాకుండా ఉండడమే. ప్రివెన్షన్ ఇస్ మస్ట్ ప్లాన్డ్ బిఫోర్ ఎనీ ట్రీట్మెంట్. ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. మనము రాకుండా చూసుకుంటేనే మనకి మంచిది. ప్రాబ్లం ఎలా రాకుండా చూసుకుంటామో, ఎలా ముందే కనుక్కుంటామో ట్రీట్మెంట్ కూడా అంత బాగుంటుంది.